ఈజీగా చూసే కామన్ పీపుల్ కూడా అర్థమైపోద్ది. ఆమె డిసెంబర్ 23లో కేసు పెడితే సజ్జన్ జిందాల్ మీద ఫిబ్రవరి 2లో ఏపీలో కేసు బుక్ అయింది. ఆమెను ఇక్కడికి తీసుకొచ్చారు. ఆమె ఇక్కడ ఉండగానే ఆమె జిందాల్ మీద కేసు విత్డ్రా చేసుకుంది. ఏది ఇక్కడ నుంచే మేబీ ఫోన్లో కావచ్చు, లేకపోతే మెయిల్ ద్వారా కావచ్చు, ఏదో రకంగా విత్డ్రా చేసుకోలేదండి. లేదు వెంకటకృష్ణ గారు విత్డ్రా చేసుకోలేదు. కేసు వాళ్ళే ఏమో నాన్ అవైలబిలిటీ కింద విత్డ్రా చేసుకో, అది ఇంట్లో లేదు, డోర్ లాక్డ్ అని కేసు క్లోజ్ చేసినట్టుగా మనకు అర్థమవుతోంది. సో దట్ ఈస్ ద సిచ్యువేషన్. సుబ్బారావు గారు ఇక్కడ వెంకటకృష్ణ గారు చెప్పండి. ఆల్రెడీ నా దగ్గర కొంత సమాచారం ఉంది. డిసెంబర్ 16, 2023 సజ్జాని జిందాల్ ప్రముఖ పారిశ్రామికవేత్త మీద ముంబైలో కేసు పెట్టింది. అవును. అది విత్డ్రా ఎప్పుడైంది? మార్చి 16, 2024 క్లోజ్ చేశారు. జిందాల్ పై ముంబైలో ఉన్న రేప్ కేసు క్లోజ్ అని ముంబై పోలీసు రిపోర్ట్ ఇచ్చారు. అంటే ఈ కేసు పెట్టిన తర్వాత, ఆంధ్రప్రదేశ్ లో ఈ కేసు పెట్టిన తర్వాత కొంతకాలానికి అది క్లోజ్ అయింది. ఇక్కడ ఒక పాయింట్ సుబ్బారావు గారు, ఇందాక మనకి జిత్వాని లైవ్ లో మాట్లాడుతూ ఒక మాట చెప్పింది. ఏమని? నన్ను తీసుకొచ్చిన తర్వాత 8 ఫిబ్రవరిన మన ముంబై కమిషనర్ ఆఫీస్ నుంచి విజయవాడ కమిషనర్కి మెయిల్ వచ్చింది, ఆమె హెల్త్ ఎలా ఉంది అని. అంటే ఆమె విజయవాడ పోలీసుల అదుపులో ఉందని వాళ్ళకి తెలుసు అన్నట్టే కదా అర్థం. అలాంటిది డోర్ లాక్ అని కేసు ఎలా క్లోజ్ చేస్తారు? ఇక్కడ ఒకటండి, అన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ తో అనేది ఇక్కడ మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇక్కడ ఒకటండి, ఇప్పుడు విచారణ కూడా ఏ దిశలో జరగాలంటే, అసలు సజ్జాని జిందాల్కి జగన్మోహన్ రెడ్డికి ఉన్న సంబంధం ఏంటి? అక్కడ ముంబైలో కేసు పెట్టిన తర్వాత ఎన్నిసార్లు వచ్చి దాదాపు 2 సార్లు 3 సార్లు వచ్చి జగన్మోహన్ రెడ్డిని ఇక్కడ కలిశారు. ఇద్దరు పక్క నుండి దండలు వేసుకున్న ఫోటోలు ఉన్నాయి. అలాగే ఇంకోటి ఏంటంటే, అసలు మీరు చెప్పినట్టుగా గెస్ట్ హౌస్ లో పోలీస్ కస్టడీలో అసలు ఎవరు విచారించారేమని, విచారించే సమయంలో ఎవరెవరు వెళ్ళారు, ఇవన్నీ కూడా టవర్ లొకేషన్ సందర్భించి కానీ, కాల్ డేటా రికార్డులు కానీ, లేకుంటే గూగుల్ టేక్అవుట్ ద్వారా ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని సేకరిస్తే మొత్తం దీని వెనక కుట్రదారుల దగ్గర నుంచి, పోలీసు అధికారుల దగ్గర నుంచి మొత్తం వచ్చేస్తారండి. ఇక్కడ ఒకటండి, ఇక్కడ ఆనాడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు, పోలీసులు ఒక మాఫియా లాగా వ్యవహరించారనేది నిర్ద్వందంగా సెటిల్మెంట్ మాఫియా. ఇంకోటి ఏంటంటే అక్కడ మనం చూడాల్సింది, ఆల్రెడీ ఇప్పటి వరకు ఆమెకు జరిగిన అన్యాయాన్ని కొంత మొహమాటం కొద్దీ వాస్తవికంగా జరిగిన ఇంకెన్ని అన్యాయాలు జరిగాలో అన్ని ఆమె చెప్పలేకపోతా ఉంది. అవును. రేపు మహిళా పోలీస్ అధికారి కనుక విచారిస్తే ఆమెకు జరిగిన మరిన్ని వివిధ రాజకీయ నాయకులు లేకుంటే పోలీసు వాళ్ళు చేసిన వికృత చేష్టలు ఏమైనా వెలుగు చూసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి ఇక్కడ చాలా స్పష్టం, కాంతిరాణా టాటా గాని, విశాల గున్ని గాని, ఆ రోజు ఇంటెలిజెన్స్ అధికారిగా ఉన్నటువంటి సీతారామాన్యులు గాని, వీళ్ళ పాత్రలు ఏంటి? ఈ రోజున ఇక్కడ ఈ కేసులో కేసు పెట్టారని చెప్పేసి మనం చర్చించుకుంటున్నాం. అసలు సిబిఐ వాళ్ళ మీదే కేసు పెట్టారండి. ఈ రాష్ట్ర పోలీసులు అధికార పార్టీకి కార్యకర్తలాగా వ్యవహరించారు. స్టేట్ స్పాన్సర్డ్ అవన్నీ తీస్తే ఇందాక శిరీష్ గారు, వినోద్ రెడ్డి గారు చెప్పినట్టుగా చాలా వస్తాయి. ఇక మన పోలీసుల ఘనకార్యాలు చాలా వస్తాయి. జత్వాని క్లియర్ గా చెప్పింది వెంకటకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళనే మేము అరెస్ట్ చేశాము, నువ్వెంత అన్నారు. అవును అవును అవును. మేము దాంతో భయపడిపోయి అర్ధరాత్రి 2 గంటలకు మెలకు వస్తే వాళ్ళ నిద్ర పట్టేది కాదు. మేము ప్రాణభయంతో జీవిస్తున్నాము. చివరికి మా డబ్బులు మేము బ్యాంకు నుంచి తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఆ సొమ్ము మొత్తాన్ని 80 లక్షల రూపాయలు. ఆమెకు తెలియదు కదా, జగన్మోహన్ రెడ్డి కూడా జైలు నుంచి వచ్చిన ఆర్థిక నేరాల నిందితుడు అని ఆమెకు తెలియదు కదా పాపం, అందుకని భయపడి ఉంటుంది. ఎనీవే సుబ్బారావు గారు, ఒక్క నిమిషం. ఇందాక నేను చెప్పినట్టుగా శిరీష్ గారు అండ్ వినోద్ రెడ్డి గారు మీరు మాట్లాడే ముందు నేను ఒక పాయింట్ చెప్తున్నాను. ఇందాక నేను చెప్పాను కదా, ఇందులో